ఐస్ తోటి అన్ని చూస్తాం, మనుషులందరూ చూస్తాం, వాళ్ళు ఎట్లున్నారో వీళ్ళు ఎట్లున్నారో అన్ని కూడా ఈ మన ఫిజికల్ ఐస్ తోటి చూస్తాం. కానీ మన ఫేస్ మాత్రం మనం చూడలేము. మన ఫేస్ మనం చూడాలంటే మనకేం కావాలి? ఖచ్చితంగా మనకి మిర్రర్ కావాలి. మిర్రర్ లేకపోతే నువ్వు ఎట్లా ఉంటావో నీకు తెలియదు. బాహ్యంగా నువ్వు చూసుకోవడానికి ఇది ఎంత అవసరమో యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 22లో మన యొక్క స్పిరిచువల్ గా కూడా మనల్ని మనము చూసుకోవాలంటే, ఇన్సైడ్ లో ఉన్న దాన్ని చూడాలంటే ఖచ్చితంగా మనకు ఒక అద్దం అనేది అవసరం. ఆ అద్దాన్నే యాకోబు ఏమని చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. మన ఆత్మను మనము ఎట్లా ఉన్నామో, మన స్టేటస్ ఏందో, మన మన పొజిషన్ ఎట్లా ఉన్నదో, మన ఇన్సైడ్ లో మనము అందంగా ఉన్నామా, లేదా వీక్ గా ఉన్నామా, లేకపోతే స్ట్రాంగ్ గా ఉన్నామా, ఎట్లా ఉన్నామో మనము చూసుకోవాలంటే మనకి కంపల్సరీ జీసస్ అనే లేదా ఆ హోలీ స్పిరిట్ అనే ఆ మిర్రర్ అనేది మనకు అవసరం.